నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. చెరువులు భావితరాల భవిష్యత్తుకు పునాది లాంటివి. ఎందుకంటే చెరువులు అంతా కూడా విశాలంగా వాటి పరిధిలో ఉంటేనే ఖచ్చితంగా ముంపు అనేది రాదు, భావితరాలు బాగుంటాయి. కాబట్టి చెరువుల భవితవ్యం కోసం, అంటే భావితరాల జీవితం కోసం ఈరోజు హైడ్రా ముందుకు వెళుతుందంటూ కూడా గతంలో హైడ్రా ప్రకటన చేసింది. అంతే స్థాయిలో మొదట్లో దూసుకుపోయింది. ఎక్కడైతే చెరువు ఆక్రమణలు ఉన్నాయో అక్కడ హైడ్రా బుల్డేజర్ వెళ్ళి ఎవరెన్ని చెప్పినా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, మీడియా ఎంత మొత్తుకున్నా, బాధితులు గగ్గోలు పెట్టినా కూల్చి పడేశారు. మరి ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? ఎందుకని హైడ్రా చల్లబడింది, చప్పబడింది అంటే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నట్టుండి హైడ్రాకి ఏమైంది? అంత వేగంగా దూసుకుపోయిన హైడ్రా రంగనాథ్ గారు ఎందుకని సైలెంట్ అయ్యారు? అంటే ఎక్కడ కూల్చివేతలు జరగటం లేదని నా ఉద్దేశం కాదు. మొదట్లో ఎంత స్పీడ్గా ముందుకు వెళ్ళారో, ఆక్రమణలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని తొలగించారో అంతే స్థాయిలో ఇప్పుడు హైడ్రా వెళుతుందా అంటే కాదనే సమాధానం వినిపిస్తుంది. తాజాగా హైడ్రా ఈ కూల్చివేతల విషయం కాసేపు పక్కన పెట్టి అంత స్పీడ్గా కూల్చివేతల విషయంలో ముందుకు వెళ్లకుండా పీసీబీతో కలిసి చెరువులను రక్షించే ప్రయత్నం చేస్తుంది. అంటే చెరువుల్లోకి ఏదైతే కలుషితమైన నీరు వస్తుందో, వ్యర్థాలు వస్తున్నాయో, ఫ్యాక్టరీల నుంచి రసాయనాలు వస్తున్నాయో వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా బాగానే ఉంది. వ్యర్థాలు అలాగే మురికి కాలం నుంచి చెరువుల్లోకి వచ్చే నీటిని అడ్డుకోవడం, చెరువులను రక్షించడం బాగానుంది. కానీ చెరువుల ఆక్రమణ విషయంలో ఎందుకు హైడ్రా కాస్త వెనక్కు తగ్గింది? దీనికి కారణాలు ఏంటి? అంటే వేగంగా ప్రభుత్వం మీద విమర్శలు రావడం, ఇవన్నీ కూడా హైడ్రా మీద పనిచేశాయా? ఇప్పుడు అదే అనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. అంత ముందుకు వెళ్ళిన రంగనాథ్ ఒక్కసారిగా ఎందుకు ఉన్నట్టుండి సైలెంట్ అయ్యారు? అక్కడక్కడ ఏదో అరాకొరగా కూల్చివేతలు జరుగుతున్నాయి తప్ప భారీ స్థాయిలో శని ఆదివారాలు వచ్చినాయి అంటే హైకోర్టు ఆగ్రహించిన తర్వాత ఆదివారం కూల్చివేతలు జరగకపోతే ఓకే, అది పక్కన పెట్టవచ్చు. కానీ మిగతా రోజుల్లో కూడా హైడ్రా ఎక్కడ టచ్ చేయట్లేదే, ఏదో నెమ్మదిగా వెళ్తుంది. దీని కారణాలు ఏంటి? అంటే ఇన్నాళ్ళు కూల్చివేతలు జరిగాయి ఓకే, కానీ ఏదైతే బడాబాబుల ఫామ్ హౌస్లు ఉన్నాయో, బడాబాబుల ఆక్రమణలు ఉన్నాయో వాటి వైపుకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి హైడ్రా బుల్డేజర్ వెళ్తే పరిస్థితులు రివర్స్ అవుతాయని భావించి ఇప్పుడు సైలెంట్ అయిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకని హైడ్రా చెరువుల రక్షణే ధ్యేయంగా ముందుకు వెళ్ళింది, నడుం బిగించింది? ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెంత మొత్తుకున్నా భావితరాల భవిష్యత్తే మాకు ముఖ్యం, ఖచ్చితంగా హైదరాబాద్ నగరం ముంపుకు గురి కాకుండా రక్షించుకోవాలంటే చెరువులను కాపాడుకోవాలి, అదేవిధంగా హైడ్రా ముందుకు వెళ్తుందని తెగేసి చెప్పారు. మరి ఆ విధంగా ఇప్పుడు ఎందుకు వెళ్ళడం లేదు హైడ్రా? ఎందుకు ఆగింది? చెరువుల్లో కాలుష్యాన్ని రక్షించే ప్రయత్నం అయితే చేస్తుంది, కానీ కూల్చివేతల విషయంలో, అంటే కూల్చివేతలు చేయాలని మా ఉద్దేశం కాదు, ఏదైతే మొదట్లో ఒక ధ్యేయం మొదలు పెట్టారో దాన్ని ఎందుకు మధ్యలో ఆపుతున్నారు? న్యాయబద్ధంగా వారికి లీగల్ నోటీస్ ఇచ్చి ఆ నిర్మాణాలు తొలగించవచ్చు. ఇన్నాళ్ళు ఎవరైతే బడాబాబులు చెరువులు ఆక్రమించుకుని పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టారో వాటిని తొలగించవచ్చు, కానీ వాటి మీద చర్యలేవి. ఎందుకని హైడ్రా ఆగింది? హైడ్రా వెనుక ఎవరున్నారు? హైడ్రాని ఎవరు కట్టడి చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. మొత్తానికి చూద్దాం. ముందుగా ఏదైతే ఒక హై స్పీడ్తో హైడ్రా దూసుకుపోయిందో అంతే స్థాయిలో మళ్ళీ హైడ్రా ఎప్పుడు చెరువుల పైకి వస్తుంది, ఎప్పుడు ఆక్రమణల జోలికి వెళ్తుంది, ఎప్పుడు తొలగిస్తుంది అనేది కూడా సర్వత్రా ఒక ఆసక్తి కనిపిస్తోంది. శేషు ఏబీపీ దేశం, హైదరాబాద్.